అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. వీడియో చాలా లేట్గా పెడుతున్నాను కదా. చాలా బిజీగా ఉన్నానంటే ఎక్కువగా ఉంటుందేమో, కొంచెం బిజీగా ఉన్నాను. వీడియోస్ అయితే షూట్ చేసి పెడుతున్నాను కానీ వీడియో ఎడిట్ చేయడానికి టైం తీసుకుంటుంది అనమాట బాగా. అందుకని ఈరోజు వచ్చేసి కూరగాయలు కోసాను. అంటే ఒక వీడియో తీయటానికే కొంచెం అన్నీ కలిపి ఒక్కరోజే కోస్తున్నాను అనమాట. ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే ఇప్పుడు కూర వండుతున్నాను అనగా వీడియోస్ తీనప్పుడు ఇప్పుడు కూర వండుతున్నాను అనగా అప్పుడు వెళ్ళి కోసుకొని వండేదాన్ని. అవి చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు కూడా కోస్తున్నాను కానీ మొత్తం కోయకుండా కొంచెం అవసరమైన దగ్గరే కోసుకొని మిగతా వదిలేస్తున్నాను వీడియోస్ కోసమని. సో అలా ఈరోజైతే నీరసం వచ్చేసింది అనమాట, కొయ్యలేక అన్ని కూరగాయలు కోసాను. అలాగే నూనె ఫ్రూట్స్ కూడా కోసాను. అలాగే ఇది చక్కెరకేళి, మనకి 2 హస్తాలు అసలుకి పూర్తిగా ఊడిపోయినాయి అనమాట. పైనవి 2 అంటే ఉడతలు అవి తినేసేసాయి. ఇది కొంచెం దూరంగా ఉంటుంది తోటలో, అందుకని నేను వెళ్ళడం చూడటం అనేది జరగలేదు. తర్వాత నాకు వర్కర్స్ చెప్పారు, ఇంక చెప్పి వెళ్ళి చూసేటప్పటికే దీని పొజిషన్ ఇలా ఉంది. సరే ఇంకా అన్నీ తీసేసి పాడైపోయినాయి అన్నీ కోసానమాట. ఇంతకుముందు చెప్పాను అది చక్కెరకేళిగా. చక్కెరకేళి అసలు ఎక్కువ కాయలు రావట, అందుకే ఖరీదు ఎక్కువ ఉంటాయి. దాని చుట్టూ అయితే సన్నదోమ ఎంత వచ్చిందో, కానీ కాయ టేస్ట్ అయితే ఎంత బాగుందో అండి. ఏ కాయ అయినా కానీ ముందు కోసుకొని కూర్చొని అక్కడ తింటే కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు అనమాట. తర్వాతే కోసేది కూడా. చక్కెరకేళి చూస్తే అంత నోరు ఊరిపోతుంది నాకు. నేను వస్తూ వర్ష ఇంట్లోనే ఉండమ్మా అని చెప్పొచ్చానండి. అయినా సరే రావాలి నా వెనకే. సరే షూ అన్నా వేసుకొచ్చుకో అని చెప్తే వద్దు అనేసేసి వచ్చింది. ఎందుకు వేసుకోదంటే వర్ష నేను వేసుకోనని. వర్ష కానీ వేదిక కానీ చెప్పులు వేసుకోరు. వేదాంశ అయితే వేసుకుంటాడు వాడంతటి వాడు, వీళ్ళిద్దరు వేసుకోరు, నేను వేసుకొని తిరగనని. సో నేనేంటంటే కావాలనే వేసుకోకుండా తిరుగుతాను. మనకనేది ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగి కొంచెం బాడీలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనమాట, కాళ్ళల్లో రాళ్ళు గుచ్చుకుంటే. అందుకని నేను అలాగే తిరుగుతూ ఉంటాను. ఈ బోధ వచ్చేసి అసలు మనం వాటర్ కట్టే అంత లేదండి. అంటే మనం లోపలంతా క్లీన్ చేసి వాటర్ కట్టడానికి కూడా చాలదన్నమాట. తిన్నా కూడా మనకి అమృతపాణి లేకపోతే కర్పూరం ఉంటాయి కదా అరటికాయలు, వాటి బోధ అంత టేస్ట్ కూడా లేదు. నేను మామూలుగా ఆ బోధలు టేస్ట్ చేస్తాను. సో అసలు అంత టేస్ట్ అనిపించలే. ఇంకా వాటర్ అనేది కట్టడం వద్దులే, వేస్ట్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ కొంచెం పట్టించుకోవడం కూడా తక్కువగా ఉందిలేండి. అంటే ఆవు పేడ తీసుకొచ్చేసి వేస్తాం కానీ వాటికి ప్రాపర్గా వాటర్ ఎక్కువ కావాలి. అరటికి వచ్చేసి ఈ డ్రిప్ వాటర్ అనేది సరిపోవు అనమాట. ఇప్పుడు మాకు డ్రిప్ వాటర్ చూసారా ఇట్లా వస్తాయి సన్నగా. అలా కాకుండా వాటర్కి ఎక్కువ, అరటికి ఎక్కువ వాటర్ నిలబడితే బాగా కాయ వస్తుంది అనుకుంటా నేను అనుకోవటం. ఎక్కువ ఇళ్లల్లో మనం పల్లెటూరులో చూస్తే, ఇప్పుడు మా ఇంటి దగ్గర చూస్తే గిన్నెలు అవి కడుక్కునే దగ్గర పక్కన ఎప్పుడూ అరటి వస్తూ ఉంటాయి అన్నమాట. బాగా చాలా బలంగా కూడా వస్తాయి. కొబ్బరి ఒకటి అరటి ఒకటి పల్లెటూర్లలో ఈ గిన్నెలు అవి కడుక్కునే దగ్గర పెట్టుకునే వాళ్ళు, వెనకట ఈ డ్రైనేజ్ సిస్టమ్ లేనప్పుడు ఇంకా అవి తీసుకుంటూ ఉంటాయన్నమాట వాటర్ని. ఇక్కడ మాకు ఒక పెద్ద తులసి మొక్క ఉందండి. మొక్క అనే కంటే చెట్టు అనొచ్చు, అంత పెద్దదైందనమాట. ఇంత గుబురుగా ఒక్కటే అనమాట. నేను ఫస్ట్ నుంచి దీన్ని ఎందుకో పీకేస్తామన్నా కూడా పని వాళ్ళు వద్దు ఉంచమంటాను. ఎందుకంటే మనం ఆకులు అవి తినాలంటే మనం పూజించే తులసమ్మ దగ్గర నుంచి కాకుండా ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం ఏదైనా, ఈ జలుబుకి కానీ వాటికి కానీ. సో చాలా పెద్దదైపోయింది. ఇక్కడికి కూడా ఒకసారి పాము వచ్చిందనమాట. అసలుకి పాముది ఒక షార్ట్ పెట్టాను కదండి, ఆ షార్ట్ అయితే ఎంత వైరల్ అయిందో. అసలు కామెంట్స్ వస్తున్నాయి, ఎంత కామెడీగా వస్తున్నాయి అంటే చంపకపోతే పెంచుకో, రేపు మిమ్మల్ని మీ పిల్లలను ఏదన్నా చేస్తే ఏం చేస్తారు, ఇట్లాంటివి వస్తున్నాయి అనమాట. బట్ వాళ్ళకి నేను అంత ఇదిగా రియాక్ట్ అవ్వట్లేదు. కానీ
ఏం చేస్తామండి, ఏం జరిగితే. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా మాట్లాడినట్టున్నాను. మనకి బండి మీద వెళ్తూ ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు. రోజుకి ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎంతోమంది చచ్చిపోతున్నారు వాళ్ళు తప్పు లేకుండా కూడా. మరి మనం ఎందుకు బళ్ళు తీసేయలేదు? నాకు అదే అర్థం కాదు. పాము కాటు వల్ల చనిపోయే వాళ్ళకంటే కూడా యాక్సిడెంట్స్ అయ్యి చనిపోతున్న వాళ్ళు ఎక్కువ కదా. ఏంటోనండి ఈ మనుషులు. నేను ఇంతకుముందు తమిళనాడు నుంచి ములగ మొక్కలు అంటే కొమ్మలు తెప్పించి నాటాం కదా. సో అది చూసారు ఎంత ఎత్తయిందో. ఒక 10-15 బతికినాయండి. వాటర్ అది సఫిషియెంట్గా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయేమో అంత బలంగా లేవు. కానీ ఇంత ఎత్తు వాటిని పెరగనివ్వకూడదు. మా వారు కట్ చేయమంటే నేనేమన్నానంటే ఈ మునగాకు పొడి చేసుకోవడానికి ఉంటుంది కదా, కొంచెం పెరగనిచ్చేసి ఆకు హెల్తీగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటాను నేను, మీరు కట్ చేయొద్దు అని మా వారికి చెప్పాను. సరే నీ ఇష్టం వచ్చినప్పుడు కట్ చేసుకో, అది మరీ పైకి వెళ్ళిందంటే కాయలు అక్కడ వస్తే కోసుకోవడం కుదరదు అని చెప్పారు. అంటే మనకు 40 feet వరకు వెళ్తుంది అది. సో అంత ఎత్తులో కాయలు వస్తే మనం తీసుకోలేము కదా. ఈ కాకరకాయ విత్తనం మాత్రం నేను పద్మా మేడం దగ్గర నుంచి తెప్పించానండి. ఇది అక్కడి నుంచి తెచ్చింది. కాకపోతే ఇది నాటుది హైబ్రిడ్ది అనేది నాకు తెలియదు. అంటే కొంతమంది ఏమంటారంటే నాటు వాటిల్లో కూడా పెద్దవి ఉంటాయి అంటారు. దేశీ విత్తనాలనే పంపించారు నాకు మేడం. సో నేను నాటాను. కానీ నాటమేమో కానీ పాపం ఎన్ని కాయలు ఇచ్చిందోనండి ఇప్పటికీ. నాకు ఎక్కువగా వస్తున్న కాయలు వంకాయలు, కాకరకాయలు. ఈ సీజన్లో ఫ్రై ఎక్కువ, ఇంకా బయట నుంచి తెచ్చే పని లేకుండా ఫ్రైకి అయిపోతున్నాయి అన్నమాట, చక్కగా మనం పెంచుకున్నవి. అలాగే నాకు ఇంట్లో చిన్న చిన్న కాకరకాయలు తీసుకొచ్చాము ఒకసారి. వాటిని ముక్కలు కోసిన తర్వాత కొన్ని విత్తనాలు తీసి ఇసిరేసాను అనమాట. అక్కడ కూడా వచ్చినాయండి. అవి దేశీ కాకరకాయలని నేను అనుకుంటాను, చిన్న చిన్నగా. కానీ వాటితో కారం చేస్తే చాలా బాగుంటుంది. సో మన చిక్కుడు మొక్క పెద్దగా అసలు కాపు లేదండి, ఎందుకో తెలియట్లేదు. మామూలుగా అయితే ఈ చిక్కుడు తెగ కాస్తాయి కదా. మళ్ళీ ఉగాది కూడా వస్తుంది. ఉగాది తర్వాత అసలు చిక్కుడు ఉంచుకోకూడదు అంటారు, పీకేయాలి. ఉగాది తర్వాత పీకేస్తాను ఖచ్చితంగా. అలాగే నేతి బీర కూడా ఇది సీజన్ కాదనుకోండి. నేతి బీరకైతే సీజన్ కాదు, నేతి బీర కూడా తీసేయాలి. మామిడి మొక్కలకి అల్లుకుపోయి మామిడి మొక్కలను ఎదగనివ్వట్లేదు అనమాట. ఈ సంవత్సరం మామిడి ఫస్ట్ ఇదేలేండి, పోయిన సంవత్సరమేగా నాటింది. మామిడి పూత పిందె కూడా వచ్చినాయి. అవి కూడా పూత కట్ చేసేయాలట. కానీ కొన్ని పిందెలు అయితే అలానే అట్టి పెట్టాము, చూపిస్తాను. నాకు తెలిసి వీడియోలో మా గార్డెన్ ఎక్కువ పర్సెంట్ నేను చూయించేసి ఉంటాను. వీడియోలో గార్డెన్ మొత్తం చూడొచ్చు అనమాట. సో చిక్కుడు కొద్దిగా వచ్చినాయి, చాలా కొద్దిగా వచ్చినాయి. బలం కూడా అలా అంటే బలం అంటే ఐ మీన్ మేము వేసేది ఆవు పేడ, ఆవు మూత్రం ఇవే కదా. సో అవి వేస్తూనే ఉన్నాము మేము పర్టికులర్గా. కానీ ఎందుకనో నాకు అందుకో చిక్కుడుకాయలు బాగా ఎక్కువ వస్తున్నట్టుగా అనిపించలేదన్నమాట. ఈ డ్రిప్కి వాటర్ వదులుతాం కదా, అప్పుడు ఇంక ఈ బాతులన్నీ వెళ్ళి అందులో కూర్చుంటాయి. ఆ కొబ్బరి చెట్లలో ఎక్కువ పెద్ద లావుగా వచ్చేది పెడతామన్నమాట నీళ్ళు. సో అందులో కూర్చొని ఇంకా అందులో ఎర్రలు వస్తాయండి. అసలు ఇక్కడ మా బాతులకు కానీ కోళ్ళకు కానీ మేము దానా అంటే సజ్జలు వేస్తాము, చాలా తక్కువ. ఈ ఆవు పేడ చల్లుతూ ఉంటాం కదా మొత్తం. అసలు ఎర్రలు బాతులకైతే ఎలా దొరుకుతాయి అంటే మేము గిన్నెలు కడిగే దగ్గర కూడా కడగటం స్టార్ట్ చేయగానే వస్తాయి అన్నమాట బాతులన్నీ. ఇంకా అసలు వస్తానే తింటే వాటి ముక్కు దగ్గర నాకు కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఏం తింటాయి అలా నీళ్ళల్లో అలా అలా వెతుక్కునేవి అని నేను అనుకునేదాన్ని. ఆన్సర్ కూడా నేనే ఫైండ్ అవుట్ చేశాను అనమాట. ఇలా 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 వెతుక్కొని పట్టుకుంటాయి, ఎర్రని పట్టుకొని తింటాయి. కోళ్ళు కూడా అసలు ఎన్ని తిని వాటితో పాటు అసలు మొక్కల్ని బతకనివ్వట్లేదు. ముందు అదొక ఇదైపోయింది. కూరగాయ మొక్కలు పెట్టాలి, చిన్న చిన్నగా వచ్చినప్పుడు కోళ్ళు తినేస్తాయేమో అని భయంగా ఉందన్నమాట. కొంచెం పెద్ద అయిన దాకా కాపాడగలిగితే తర్వాత తినవు. ఇవి సొరకాయ విత్తనాలు. నేను 2 కోసి అక్కడ పెట్టాను చుట్టింట్లో ఇంతకుముందు. ఒకదాన్ని ఏం చేశారంటే పిల్లలు పగలగొట్టిన దాంట్లో నుంచి ఉడత ఒక్క విత్తనం కూడా లేకుండా తినేసిందండి విత్తనాలు. సో ఇంకా ఉన్నాయి, వేరే కాయ కూడా ఉంది, విత్తనాలు కూడా ఉన్నాయి. సో అన్నీ గ్యాదర్ చేసి పెట్టాను. మళ్ళీ రేపు సీజన్ అయితే ఇది కాదండి, అంటే ఇప్పుడు నాటకూడదు, దీనికంటే ముందు నాటితే ఇప్పుడు కాయలు వచ్చేవి. సో
ఈసారి అంటే రైనీ సీజన్ అప్పటికి నాటితే అసలు ఈ చెట్టు అయితే విరిగి చనిపోయిందండి. ఈ సొర చెట్టు మామూలుగా చనిపోలేదు, దాని అంతటా అదే మళ్ళీ ఎండిపోతుంది, మళ్ళీ చిగురిస్తుంది. మేము ఈ గానుగ కోసం మట్టి తోలించేటప్పుడు ఇరిగిపోయిందనమాట ట్రాక్టర్ తొక్కి. సో అప్పుడు చనిపోయింది. మళ్ళీ ఈ విత్తనాలు ఇక్కడే వదిలిపెడితే ఉడతలు తినేస్తాయేమోనని చెంగులో కట్టుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎవరన్నా ఇస్తే ఇలా చెంగులో కట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పటిలాగా అప్పుడు న్యూస్ పేపర్లని ప్రతి ఇంట్లో మళ్ళీ గిన్నెలు పెట్టివ్వడం అని ఇలా ఏముండేది కాదు కదా. కొద్దిగా తినడానికి ఇదిగో పిల్లకి ఇవ్వండి అని ఇస్తే ఏమైనా సరే అలా కట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు అనమాట. మిఠాయి పొట్లం, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అంటారు కదా, ఇదేనేమో అది. సో మా అమ్మమ్మ గుర్తొచ్చేసింది నాకు. ఎప్పుడు ఏదో ఒకటి కట్టుకొని ఉండిద్ది. ఈవెన్ పైసలు ఉండేవి అప్పుడు 20 పైసలు అలా, అవి కూడా చెంగులో కట్టుకొని ఉండేది. ఎప్పుడన్నా ఏదన్నా అవసరం అయితే నాకు ఇవ్వడానికో, అంటే ఏమన్నా కొనుక్కుంటానంటే నాకు ఇవ్వడానికో. అది చిల్లర మాత్రం కట్టుకునేవాళ్ళు, నోట్లు అసలు కనపడనిచ్చేవాళ్ళు కాదనమాట. బుట్ట బరువైపోయిందని చెప్పి ఇంకా గెల ఇది తెచ్చి ఇక్కడ పెట్టేశాను. ఇంకా పండిన అరటికాయలన్నీ తీసేస్తాను అనమాట. నోని కూడా చాలా వచ్చినాయండి. నోని ఫ్రూట్స్ కూడా కోస్తున్నాను. జ్యూస్ అయితే మా వారు 40 రోజులు తాగి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చారు. మనం ఏదైనా మెడిసినల్గా తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే మండలం రోజులు తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు దానిది మనకు పనిచేస్తుంది. మండలం రోజుల తర్వాత మళ్ళీ దానికి అనేది ఒక టైం ఇవ్వాలి, కొంచెం కొన్ని రోజులు ఆపేసేయాలి దాన్ని. సో అలా ఆపేస్తారు. నేనైతే తాగట్లేదండి, నాకు భయం కొత్త కొత్త ప్రయోగాలు చేయాలంటే. బట్ వారిలో నేను గమనించాను, ఫేస్ అనేది కొంచెం గ్లోగా ఉంటుంది ఇది తాగిన తర్వాత, నోని జ్యూస్ తాగుతున్న తర్వాత నాకు అనిపించింది అనమాట. అంటే ఎంతో కొంత పని చేస్తుంది అని అనిపించింది. డైట్లో అంటే ఎప్పుడూ ఉంటాం మేము కొంచెం సన్నబట్టం, అది తిన్నామంటే కొంచెం లావు అవుతాము. అదే కొంచెం డైట్ బ్యాలెన్స్ చేసామనుకోండి తగ్గిపోతాము. ఈ మధ్య నాదైతే డైట్ లేదు, ఏం లేదు, ఏది దొరికితే అదే తినేస్తున్నాను అనమాట. పిల్లలు కూడా వచ్చేసారు ఇంటి దగ్గర నుంచి. ఇంతకుముందు అయితే డైట్ చాలా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళం. అప్పుడు బాడీ కూడా చాలా కంట్రోల్లో, చాలా మనం కూడా చాలా హెల్దీగా హ్యాపీగా అనిపించేది. మనం ఎప్పుడైతే టైమింగ్స్ అలాగే ఫుడ్ ఏం తీసుకుంటున్నాము అని తెలియకుండా తీసుకున్నామంటే ఆటోమేటిక్గా మన ఒళ్ళు అనేది బరువుగా తయారవుతూ ఉంటుంది. అలాగే మన డే కూడా గజిబిజిగా అనిపిస్తుంది అనమాట. మెంటల్ క్లారిటీ ఉండదు. ఫుడ్ ఏది పడితే అది తీసుకున్నప్పుడు మెంటల్ క్లారిటీ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మనం ఫుడ్ ఎప్పుడైతే క్వాలిటీ ఫుడ్ తీసుకుంటూ ఉంటామో మెంటల్ క్లారిటీ ఉంటుంది. అంటే దీని తర్వాత ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే, నేను జస్ట్ గృహిణులకి చెప్తున్నాను, ఇంట్లో పనులు కూడా ఏదో పెద్ద పెద్ద థింకింగ్స్ కాకపోయినా కూడా ఏది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలుకి టైం కూడా చాలా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. మనకి హెల్దీ ఫుడ్ తీసుకునేటప్పుడు చాలా రోజంతా చాలా ఎక్కువగా ఉన్నట్టు, నిద్ర తక్కువ ఉంటుంది, నిద్ర తక్కువే సరిపోతుంది. మనం హెల్దీ డైట్ తీసుకుంటున్నాము అంటే ఆటోమేటిక్గా 6 బిలో కంప్లీట్ చేసేస్తాం కదా. చేసినప్పుడు త్వరగా నిద్రపోతాం, పొద్దున్న నిద్ర కూడా త్వరగా మెలకు వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఒక్కటి మార్చుకుంటే చాలండి. ఇంకా మనం అన్నీ మార్చాల్సిన అవసరం లేదు. పొద్దున్నే లేవటం ఇదంతా ఆటోమేటిక్గా బాడీయే చేసేస్తూ ఉంటుంది ఇదంతా. మనం తక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు నిద్ర కూడా చాలా తక్కువే అవసరం అవుతుంది. మీరు గమనిస్తే బరువు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా నిద్ర తక్కువే అవసరం అవుతుంది. మనం ఎప్పుడైతే బాడీని పెంచుతూ ఉంటామో అప్పుడు దానికి తిండి, నిద్ర ఈ 2 ఎక్కువ అవుతాయి. ఈ 2 ఎక్కువైనప్పుడు ఇంకా దాన్నే మనం బద్ధకం అని పిలుస్తామన్నమాట. సో ఇవి ముదిరినవి 2 చాలా పెద్దవి అనమాట పొట్లకాయలు. వాటిని విత్తనాల కోసమని అట్టి పెట్టాను. ఇది నేతి బీరకాయ, ఇది ఒక్కటి కనిపించింది, ఎంత వెతికాను అసలు లేవు. ఇది ఒక్కటే లేతగా ఉందంటే పచ్చడికి బాగుంటుంది. నేతి బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. ఈ పొట్లకాయలు 2 బాగా మంచిగా పెద్దగా ఉన్నాయి. సో ఆ రెండింటిని నేను విత్తనాలు తీద్దాము అని చెప్పేసి అట్టి పెట్టాను. ఇవి నాటుయేనండి, సన్నగా పొడుగ్గా వస్తాయి. కాకరకాయలు అయితే కనిపించకుండా ఎన్ని ఉన్నాయో.
నేను చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేవాళ్ళు, కాకరకాయలు కలవారి కోడళ్ళు కనిపించరట. అంటే పెద్దిళ్ళల్లో కోడళ్ళు బయటికి కనిపించరు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇళ్ళ దగ్గర వాళ్ళు. సో అట్లానే అవి ఉంటాయి కానీ కనిపించవు. పెద్దిళ్ళల్లో కూడా కోడళ్ళు ఉంటారు కానీ కనిపించరట బయటికి, వాళ్ళకి పనికి వెళ్ళడం ఇలా ఏం చెయ్యం కదా. సో అని ఒక చిన్నప్పుడు సామె తింటూ ఉండేదాన్ని. ఇంకా ఈ వదిలేసిన అప్పుడప్పుడు కోసిన తర్వాత మనం మర్చిపోయిన కాకరకాయలు ఇలా పండిపోతున్నాయి అన్నమాట. మాకైతే 3 సార్లకి వస్తాయండి. ఈరోజు నేను కోసిన కాకరకాయలు 3 సార్లు ఫ్రై చేసుకునేలాగా వస్తాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి ఈ కాకరకాయలు. ఇవన్నీ తీసేస్తాను. ఇంకా మామిడి మొక్కలు పాడైపోతున్నాయి. ఇదంతా మామిడి మొక్కల మీద అల్లుకుపోయినాయి అన్నమాట. మొక్కలు పెంచుకోవటానికే కాదండి, కోసుకోవడానికి కూడా ఓపిక ఉండాలి అనిపిస్తుంది ఈ మధ్య నాకు. ఎందుకంటే మొత్తం ఒకసారి కోస్తున్నాను కాబట్టి ఆ టైం ఎక్కువ తీసుకుంటుంది. అలసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అన్నీ కోసేటప్పటికే. అదే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కోసుకుంటే అది వేరు. ఆ పక్క ఫెన్సింగ్ మీద ఇవన్నీ ఆ లైన్లో మొత్తం మామిడి మొక్కల మీద అల్లిపోయినాయి అనమాట. సో నేను చెప్పాను కదా ఈ వీడియోలో మీరు మా తోటనంతా చూడొచ్చు. మొత్తం మ్యాక్సిమం మొత్తం చూపించేశాను నేను ఈ వీడియోలో. ఇల్లు కూడా కనిపిస్తుంది. మా ఈ పసుపు అయితే పూలు వచ్చినాయండి. ఇంకా నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్కి కానీ, ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ ఎండింగ్కి పసుపు కూడా వచ్చేస్తుందేమో. నేను చిన్న కాకరకాయలు అని చెప్పాను కదా, అవి ఇక్కడే ఉంది, మీకు చూపిస్తాను. నేను ఇవి కావాలని పండనించాను విత్తనాల కోసమని. రౌండ్గా చిన్నగా భలే ఉంటాయి అన్నమాట. అవి ఓన్లీ అలా మనం అంతే ఉడకబెట్టుకొని కారం జల్లేసుకొని అది చిన్నులపై కారం కొట్టుకొని దానిలో ఫ్రై చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. నాకు అలా ఇష్టం. కాకరకాయ ఫ్రై కంటే కూడా అలా తింటాం ఇష్టం. ఇది ఇలా వస్తాయి. ఇవి నేను మార్కెట్ నుంచి కొనుక్కొచ్చినవే. వాటిని కట్ చేసి ఏదో ఫ్రైలాగా చేసినప్పుడు విత్తనాలు వస్తే ఇక్కడ తెచ్చి ఇసిరేసాను. ఇక్కడైతే కోళ్ళు కదిలిచ్చాం అని చెప్పి. మొలిసినవి కాయలు కూడా కాస్తున్నాయి అన్నమాట. నేను మా తోటలో ఫస్ట్ పెట్టిన కనకాంబరాలు ఈ కార్నర్లో పెట్టానండి. ఇది మా ఊరు నుంచి తెచ్చుకున్న విత్తనం. నాకు ఇష్టం. పువ్వు పెద్దగా ఉంటుంది, ఇది బాగుంటుంది, నాటుదే. ఇంకా వీటిని ఏంటంటే జాగ్రత్తగా ఇక్కడిక్కడే పడి పెరిగిపోయినాయి. ఇంక ఇలా వచ్చినప్పుడు నేను మొత్తం అక్కడ కలుపు అది వేటి దగ్గర పట్టించుకోకపోయినా పూల మొక్కల దగ్గర మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటానండి. కనకాంబరాలు చాలా పోస్తున్నాయి ఇప్పుడు, కానీ ఇంతవరకు కోసి అయితే నేను మాలగట్టలేదు. ఇదిగోండి మ్యాంగోస్, ఫస్ట్ మ్యాంగోస్ అనమాట మన తోటలో. పోయిన సంవత్సరం ఏదో ఒకటి వచ్చి అలా పండి తిన్నాను, నేనే తినేసాను. ఈ సంవత్సరం వేదాంశ అయితే మా బాబుకి ఎంత ఇష్టమో మ్యాంగోస్ అంటే, వాటిని ముంచండి అని అడిగాడు. ఇలా వచ్చిన పూతను ఏంటంటే కట్ చేయాలి ఈ సంవత్సరానికి. వచ్చే ఏడాది నుంచి మనకి అంటే ఈ చెట్టు అనేది కొంచెం గట్టిగా తయారవుతుంది అనమాట. అలా తయారైన తర్వాత వచ్చే ఏడాది నుంచి మనకి కాపు బాగుంటుంది. అదే కదా, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నపిల్లలకి పెళ్లి చేస్తే పిల్లల్ని కనే శక్తి వాళ్ళకు ఉండదు అంటారు కదా, లైక్ అంతే అనమాట. కొంచెం ముదరనివ్వాలి చెట్టుని. ముదిరిన తర్వాత మనం కాయలు రానిస్తే చెట్టు కూడా దాన్ని భరించగలదనమాట కాపుని. జాంకాయలు కూడా చాలా వచ్చినాయండి. కాకపోతే కొంచెం పండగానే ఉడతలు చిలకలు తిన్నాయి. బట్ పర్లేదు, ఉడతలు చిలకలన్నీ మా తోటలో తిరుగుతుంటే నాకు ఇష్టమే. కొన్నన్నా మాకు వదిలిపెడితే ఎక్కువ వేసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి అంటే వాటికి కూడా ఎక్కువ అవుతాయి, మాకు ఎక్కువ అవుతాయి, వాటికి ఎక్కువ అవుతాయి అనమాట. సో బంతి పూలు అయితే ఎన్ని వచ్చినాయో. నేను అంటే ఈ బీస్ని అట్రాక్ట్ చేస్తాయి అని చెప్పి నేను ఎక్కువ బంతి పూలు పెట్టాను. సో బాగా వచ్చినాయి అనమాట. కనకాంబరం అండి, మొక్క అయితే పెద్ద అవ్వలేదు కానీ పూలు అయితే పోస్తుంది. సో నెక్స్ట్ రైనీ సీజన్కి పెద్ద అవుతాయి మొక్కలు, ఎందుకంటే కొంచెం నేల మెత్తబడిద్ది కాబట్టి. సో నేను నాటిన చామంతికి కూడా ఇది సీజన్ కాదు కానీ పోస్తున్నాయి. ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ సీజన్కి బాగా పోస్తాయి అన్నమాట. అప్పటి వరకు చచ్చిపోకుండా జాగ్రత్తగా నీళ్లు పెట్టించుకుంటూ బతికిస్తూ ఉన్నాను మొక్కల్ని.
మనకి నెక్స్ట్ ఇయర్ కొంచెం పూతలు కాయలు అన్నీ బాగుంటాయి. ఇప్పటికి మేము పెట్టి ఇది మొదటి సంవత్సరమే, 12 నెలలు కంప్లీట్ అయిందంతే మేము పెట్టి. ఈ తోట అంతా నా పాత వీడియోస్లో మీరు చూసుంటే ఈ మామిడి మొక్కలు పెట్టడం ఇదంతా కూడా నాకు తెలిసి అది సంవత్సరమే అయి ఉంటుంది. సో సంవత్సరానికి తోట అంతా ఇలా ఉందన్నమాట. ఇది నన్ను కామెంట్స్లో ఎవరు అడిగారండి, అది సజ్జ కంకిలా, ఏం కంకి అని. సజ్జలండి, ఈ కోళ్ళు అవి తింటూ ఉంటాయి కదా, అట్లా వచ్చినాయో మరి లేకపోతే నా ద్వారా వచ్చినాయో తెలియదు. ఇంట్లో అయితే సజ్జలు ఎక్కువ ఉంటాయి మాకు. సో అవి పడి ఇలా కంకులు అక్కడో చోట వస్తున్నాయి. చక్కగా కోళ్ళు వాటికి ఉన్నవే ఫ్రెష్గా తింటున్నాయి అన్నమాట. పసుపు, ఇదో పసుపు, ఇదేమో మా అత్తగారు పంపించారు, ఇందాక నాటిందేమో మా అమ్మ పంపించారు. కామంచికాయలు అట్టు పెట్టి జాగ్రత్తగా కోసుకొని తిన్నా అనమాట పండినప్పుడల్లా. ఇలా ఆవు పేడని ఇలా తీసుకొచ్చి ఇందులోనే ఆవు మూత్రం కూడా పోస్తాము. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో, శనగపిండి, బెల్లం కూడా వేస్తూ ఉంటాం అన్నమాట. మా జమ్మి చెట్టు ఉండొచ్చో లేదో తెలియదు కానీ పిడుగులు అవి పడకుండా ఉండాలని చెప్పి నేను జమ్మి కూడా నాటాను ఈశాన్యం మూలలో. అలాగే చెరకు, ఈరోజు అన్నీ చూపిస్తున్నాను, నేను ఇంతవరకు చూపించలేదు. చెరకు ఉడత ఇక్కడదేనండి, ఉడత ఉంది కదా మన దగ్గర, ఆ ఉడత మళ్ళీ ఇక్కడ గూడు పెడుతుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పిల్లల్ని పెట్టిన తర్వాత ఈ గూట్లో వదిలేసేస్తాను. ఇది మా ఇంకుడు గుంత, దీని పని ఇంకా ఉంది. ఇంకుడు గుంతలో ఒక పిచ్చి చెట్టుకి పక్షి గూడు పెట్టిందనమాట, చిన్నగా నల్లగా కనిపిస్తుంది చూడండి. చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి, వాటిని ఏం బర్డ్స్ అంటారో తెలియదు, నేనైతే హమ్మింగ్ బర్డ్, హనీ బర్డ్ అంటాను. సో అది మజ్జిగ, ఇవి పులిసిన మజ్జిగ అండి. సో వాటిని నేను అన్నిటికీ కొంచెం ఆకుముడతలాగా వచ్చినా రాకపోయినా మనం మజ్జిగని స్ప్రే చేసుకుంటే చాలా మంచిది. నాకు కొంతమంది సజెస్ట్ చేశారు బ్యాటరీ స్ప్రేయర్స్ వస్తున్నాయని, తీసుకుంటానండి. కొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత తీసుకుంటాను. కనకాంబరం మొక్కలకి, చామంతికి, అన్నిటికీ. కానీ అప్పుడు ఒక వీడియోలో నేను మీకు చూపించాను, నేను మా ఊరు వెళ్ళి నేను మల్లెంట్లు కూడా తెచ్చుకున్నాను కదా, అన్నీ బతికినాయి. అప్పుడు నాటిన ప్రతి ఒక్కటి బతికిందనమాట. అంటే ప్రతిరోజు పట్టించుకోవడం వల్లే బతికినాయి. చిన్న మొక్క అయినా సరే ప్రతిరోజు పట్టించుకోవడం వల్లే బతికినాయి. ఒక్కసారి మనకి మొక్కలు బతికినాయి అంటే మనం తర్వాత పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ కొంచెం లేతగా ఉన్నప్పుడు వాటిని పట్టించుకోవాలి, ఎండిపోకుండా నీళ్ళు ఎక్కువ పెట్టించుకుంటూ ఉంటున్నాను. అందులోనూ ఈ నేల చాలా గట్టి నేల అండి, నీళ్ళు ఒక్కరోజు లేకపోయినా మొక్కలు దిగాలు పడిపోతాయి అన్నమాట. ఇది పసుపు చామంతి బతికింది. సో ఇంత ముందైతే నాకు ఒక డ్రీమ్ అండి, ఎక్కువ కనకాంబరం మొక్కలు, చామంతి మొక్కలు ఉండడం అనేది డ్రీమ్. నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను అనమాట. సో ఈ పేడని నేను ఇప్పుడు మల్లె మొక్కలు వేస్తున్నాను. ఈ సంవత్సరం రావు మల్లె మొక్కలు కూడా, నెక్స్ట్ ఇయర్కి అయితే మనకు బోల్డ్ వస్తాయి. నేను ఒక ప్రీవియస్ వీడియోలో చూపించాను. పువ్వు అయితే ఎంత లావు వచ్చిందో, మొగ్గే చాలా లావుగా ఉంది, పువ్వు కూడా చాలా లావుగా వచ్చింది. అలాగే అసలు ఆ పువ్వు అక్కడ మనం పక్కన పెట్టుకుంటే ఎంత మంచి వాసన వస్తుందనండి. ఆ మొక్కలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనమాట. అక్కడయ్యే నేను తవ్వించుకొచ్చుకున్నాను మా ఊర్లో. సో నేను అనుకోలేదు ఎప్పుడు ఆ మొక్కలను నేను తెస్తాను, నాటుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎన్ని నాటానో నిజంగా, ఇవన్నీ పెద్ద పెద్దవి అయితే మనకు బోల్డ్ అన్ని పూలు అనమాట. వచ్చే సమ్మర్కి నాకు సన్నజాజి పూలు, మల్లెపూలు, కనకాంబరాలు నాకేందులేండి, ఆడవాళ్ళు అందరికీ ఇష్టమే. అవి మన దగ్గరే ఉండి మనం బోల్డ్ని కోసుకొని దేవుడికి పెట్టుకొని మనం పెట్టుకుంటే అసలు హ్యాపీనెస్ వేరు. నాకు పూలు అంటే చాలా ఇష్టం అనమాట, చాలా ఎక్కువ పెట్టుకుంటాను. మా అమ్మ అయితే అన్ని పూలు పెట్టుకోకూడదు అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. అన్ని పెట్టుకుని కొంచెం ఇచ్చారనుకోండి, నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎవరన్నా పూలు. అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత మొత్తైదు పూలు తీసుకోకుండా ఉండకూడదు అంటున్నారని ఎవరన్నా కొద్దిగా ఇచ్చినా తీసుకుంటున్నాను. కానీ నాకైతే పూలు జడబారుకి ఇస్తేనే తీసుకునేదాన్ని పెళ్ళికి ముందు. సో ఎన్ని వంకాయలు ఉన్నాయోనండి. వంకాయలు అయితే ఎప్పుడన్నా కూర కావాలి 4 కోసుకెళ్తున్నాను, మిగతాయి వదిలేస్తున్నాను టైం లేక. ఈ గానుగ పనులు అన్నీ పెట్టుకున్నాక చాలా పండిపోయినాయి.
ఇవి ఆవులకు పెట్టవచ్చు, నాకు కూడా తెలుసు. ఆవులకి పెడదామని నేను కూడా కోసాను అనమాట. పచ్చడి కూడా చాలా బాగుంటుందంటండి. ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదండి. అంటే ఓపిక ఉండట్లేదు పక్క పనులకు వెళ్ళడానికి. తెల్ల వంకాయ ముళ్ళు కూడా వచ్చేసినాయండి, కొంచెం లావుగా అయిపోయి. సో ఇవన్నీ ఆవులకు పెడదామని నేను కోసి కింద పడేస్తే వేదిక ఆడుతున్నాడు అనమాట. నన్ను చాలామంది అంటారు మీ హస్బెండ్ పిల్లలు మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారని. నిజంగా అండి నాకు చాలా థ్యాంక్ యూ అనిపిస్తుంది, వాళ్ళకి చెప్పాలి అనిపిస్తుంది బట్ చెప్పను. అయిన వాళ్ళల్లో థ్యాంక్స్ చెప్పుకోకూడదు కదా. నాకు పిల్లలు అంత హెల్ప్ఫుల్గా ఉంటారు. మీరు చూస్తుంటే మా పెద్ద బాబు అయినా గానుగ దగ్గర అయినా ఇదిగొమ్మ ఇక్కడ ఉండండి అంటే నాకు రాదు కదా అన్నట్టు ఉన్నాడు. పేడకళ్ళు తీయటం కానీ ఇలా ఏదైనా మొక్కల్లో పని చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తారనమాట పిల్లలు. ఈవెన్ మీరు చూస్తున్నారు కదా వర్ష కూడా. అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనం కూర్చొని వాళ్ళని అది చేయండి ఇది చేయండి అంటే ఖచ్చితంగా చేయరు పిల్లలు. నేను చేస్తున్నాను కాబట్టి నా వెంటబడి వాళ్ళు కూడా చేస్తున్నారనమాట. అంతే, నేను చేయకుండా మీరే చేయాలి అంటే అస్సలు చేయరు. ఇప్పటికీ 2 విడతలు పెట్టానండి ఇక్కడ. మళ్ళీ బరువు అయిపోయింది, మళ్ళీ కోసుకురావాలి. అందుకని ఇంకా తీసుకొచ్చి మళ్ళీ బుట్టలో ఇక్కడ పెట్టాను. ఎందుకంటే పెద్ద బుట్ట కొన్నా నేను మొయ్యలేనండి, తట్టలు పెట్టుకోవాలి. ఈ బుట్ట నేను మీషోలో కొన్నానండి, చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే సెర్చ్ చేసుకోండి. ఒక 1100 ఏమో పడ్డట్టుంది. నాకైతే చీప్ అండ్ బెస్ట్గానే అనిపించింది అనమాట. ఇది ఎప్పుడు పండుతుందా అని చూస్తున్నాను నేను. చూస్తే ఎప్పుడు చూసినా గట్టిగానే అనిపిస్తుంది. ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా పడినాయి అనమాట. ఇంకా ఇవి ఉన్నాయి, పర్పుల్ వంకాయలు ఉన్నాయి. ఇందులో పొడుగు వంకాయ, గుండ్రటి వంకాయ ఉంది. ఇక్కడ 3 రకాల వంకాయలు ఉన్నాయండి, నేను మీకు చూపిస్తాను. వాటిల్లో తేడా ఏంటో నాకు తెలియట్లేదు కానీ మన వీడియోగ్రాఫర్ తిమ్ము అనమాట, తిమోతి. నా వీడియోస్ మళ్ళీ ఎక్కువగా అడుగుతున్నారు ఎవరు తీస్తున్నారని. నేను తిమోతి అవైలబుల్గా లేకపోతే స్టాండ్ పెట్టుకుంటానండి, స్టాండ్తో తీసుకుంటాను. తిమోతి ఉండి తీస్తానంటే తీయించుకుంటాను. చూసారా, ఇవి 2 కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉంది. నాకు వాటిల్లో ఫస్ట్ నాకు డిఫరెన్స్ తెలియలేదు. తర్వాత నేను ఎక్కువ ఇలా కాయలు కోసేటప్పుడు నాకు అర్థమైందనమాట. అదేమో చాలా పెద్దగా కూడా అవుతుందన్నమాట. ముళ్ళు చూసారా ఎలా వచ్చినాయో, నల్లగా ఉంది కదా ఆ కాయకి ఇట్లా ముళ్ళు వస్తున్నాయి. ఇది ఇంత పెద్ద కాయలు అవుతున్నాయి. ఇంకో వంకాయలు ఉన్నాయి చూసారా, అవేమో పసుపు రంగులోకి వచ్చేస్తున్నాయి కొంచెం మనం కొయ్యకపోతే. ఇంక ఇవి వచ్చేసి గుత్తి వంకాయలు అనమాట. నేను గుత్తి వంకాయ కూర ఎప్పుడు చేయలేదండి. మా అబ్బాయి పెద్ద అబ్బాయి అయితే అమ్మ గుత్తి వంకాయ కూర చేయి, గుత్తి వంకాయ కూర చేయి అని అడుగుతున్నాడు. ట్రై చేయాలి. వంకాయలు నిజంగా చాలామంది అంటూ ఉంటారనమాట, ఒక్క మొక్క ఉంటే చాలు ఎన్ని వంకాయలు వస్తాయో సరిపోతాయి కూరకు అప్పుడు ఒకసారి వండుకోవడానికని. దట్టు ఇంకా వంకాయ మొక్కలు చచ్చిపోను కూడా చచ్చిపోవు అనుకుంటానండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి చిగురులు వచ్చేసి మళ్ళీ కాపు వచ్చేసిద్ది అనుకుంటా. అండ్ నోని ఫ్రూట్స్ ఇందాక లోపలికి కోసాను, ఈ బయట కూడా ఉన్నాయి. కొద్దిగా అలా గ్లాన్స్ చేసేసి కోసేద్దాము, మళ్ళీ రాలి పడిపోతాయి అన్నమాట. నూనె ఏంటంటే బాగా పండిన తర్వాత రాలి పడిపోతాయి. మనం కొంచెం పండబోతుంది అన్న కాయ అయినా సరే కోసి పక్కన పెడితే 2వ రోజుకే పండిద్ది. పండినప్పుడు దాని స్మెల్ అస్సలు భరించలేము. అది ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక మా వారి ఫేస్ కొంచెం గ్లో అనిపిస్తుందని, లివర్ని క్లీన్ చేస్తుందటండి, క్లెన్సింగ్ జరిగిద్ది. నన్ను ఎవరు మంగు మచ్చలు వస్తున్నాయి ఏం చేయాలని అడిగారు. లివర్ క్లీన్ చేసుకోవాలండి. మంగు అనేది పైపోతల వల్ల తగ్గదు. అసలు లివర్లో మనకి టాక్సిన్స్ ఏర్పడ్డాయి అంటే మంగు మచ్చలు ఫేస్ మీద మనకి క్లియర్గా అంటే చర్మానికి చూపిస్తుంది ఫస్ట్. అంటే చెప్తుంది అనమాట, మీరు క్లీన్ చేసుకోండి లివర్ని అని, మీకు ఏదో ప్రాబ్లం రాబోతుందని. చర్మ సమస్యలు వచ్చాయి అంటే అర్థం లివర్ టాక్సింగ్గా ఉంది అని అర్థం. కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి రాబోతుంది అని ఒక ఇండికేషన్ అనమాట.
అందుకని ఎవరైనా అట్లా మంగు మచ్చలు, చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయంటే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పైపోతలు తీసుకుంటే తీసుకున్నారు కానీ లివర్ క్లీన్ చేయడానికి ఏం చేయాలి అనేది చూసుకోండి. బెస్ట్ వే ఏంటి అని నన్ను అడిగితే ఒకవేళ లివర్ క్లీనింగ్కి ఏకాదశి ఉపవాసం చేయండి. ఏకాదశి ఉపవాసం 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది కదా, ఖచ్చితంగా మీరు 4 సార్లు చేసేటప్పటికే కంప్లీట్గా వాటర్ మీద ఉండాలి. చేసేటప్పటికే మీకు తేడా తెలుస్తుంది. సో మన పెద్దవాళ్ళు పెట్టిన దానికి రీజన్ అదే ఏకాదశి ఉపవాసం. అలా ఎవరికన్నా ఇబ్బంది ఉంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, హార్డ్గా డైజెషన్ అయ్యే పదార్థాలని తక్కువగా తీసుకోవాలన్నమాట. నేను ఎండ ఉన్నప్పుడు మొదలుపెట్టాను, మీరు చూస్తే చీకటి అయిపోయిందనమాట కూరగాయలకి. సో ఈరోజు కూరగాయల సంత ఇదండి, మొత్తం కోసానమాట. నిజంగా అలసిపోయానండి ఆ కూరగాయలు కోసి అక్కడ కూర్చునేటప్పటికే అంత అలసట వచ్చేసింది. వీడియో ఎడిట్ చేసుకోవడానికి కూడా భయం వేసిందనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.